హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో అయితే మనకి 1025 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి మనకి ఏపీటీఎస్లోనే మనకి లోకల్లోనే మనకైతే ఉద్యోగాలు అయితే కల్పించడం జరుగుతుంది. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఎంత, ఫీ పేమెంట్ ఎంత, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఇది మనకి 7th February 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ క్లోజ్ డేట్ చూసుకుంటే మనకి 25th February 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఆఫీసర్ క్రెడిట్కి సంబంధించి మనకి 1000 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మినిమం శాలరీ వచ్చేసి 36,000, మ్యాక్సిమం వచ్చేసి 63,840 రూపీస్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజర్ ఫారెక్స్ ఈ పోస్ట్కి సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం శాలరీ వచ్చేసి 48,170 రూపీస్, మ్యాక్సిమం వచ్చేసి 69,840 అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజర్ సైబర్ సెక్యూరిటీ దీనికి సంబంధించి 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి 48,172, 69,810 రూపీస్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఇందులో 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. శాలరీ మినిమం 63,840 రూపీస్, మ్యాక్సిమం 78,230 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 1025 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ, లీజ్డ్ అకామిడేషన్, లీవ్, ఫేర్ కన్సెషన్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటివి అయితే మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ చూసుకుంటే మనకి రిజర్వేషన్ పరంగా అయితే పోస్టులు చూసుకుంటే మనకి ఎస్సీకి వచ్చేసి టోటల్ 155 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టీకి వచ్చేసి 80 వేకెన్సీస్, ఓబీసీకి వచ్చేసి 276 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 101 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 413 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి మనకైతే ఓసీలా 12, హెచ్ఐలా 13, విఐలా 10, ఐడీలా 13 అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి నేషనాలిటీ, సిటిజన్షిప్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది చూసుకుంటే మనకి ఆఫీసర్ క్రెడిట్ ఈ పోస్ట్కి సంబంధించి మనకి మినిమం అయితే 21 ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 28 ఉండాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి సిఏ చార్టర్డ్ అకౌంటింగ్ అయినా చేసి ఉండాలి, లేదా కాస్ట్ మేనేజ్మెంట్ చేసి ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా లేకపోతే ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజర్ ఫారెక్స్ ఈ పోస్టుకు సంబంధించి మనకి మినిమం ఏజ్ 25, మ్యాక్సిమం వచ్చేసి 35 ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇది చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఈక్వలెంట్ ఉన్న వాళ్ళైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద రిలేటెడ్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో అయితే మీకు ఇది మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజర్ సైబర్ సెక్యూరిటీ దీనికి సంబంధించి మనకి మినిమం 25 ఏజ్, మ్యాక్సిమం 35 ఏజ్. ఇందులో మనకి బీఈ, బీటెక్, ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ బీఈ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఫుల్ టైమ్ ఎంసీఏ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్, కాలేజ్, యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్. ఇందులో అయితే చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో అయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయినా, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఇందులో చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది లేకపోతే మనకి ఫుల్ టైమ్ ఎంసీఏ చేసిన వాళ్ళైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇందులో అయితే మీకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఇందులో చూసుకుంటే మినిమం 27 ఏజ్, మ్యాక్సిమం 38 ఏజ్. ఇందులో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ బీఈ, బీటెక్లో వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అయినా, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా, లేదా ఎలక్ట్రానిక్స్
లేదా కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఇందులో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇది లేకపోతే మనకి ఫుల్ టైం ఎంసీఏ చేసిన వాళ్ళైనా దీనికైతే ఎలిజిబుల్. దీంతో పాటు మనకి 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇందులో అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పోస్టులకు సంబంధించి అయితే అంతే, మీకు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కేటగిరీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ పర్సన్స్కి 3 years ఇవ్వడం జరిగింది. అండ్ 10 years వచ్చేసి మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. దీనిపైన అయితే డిపెండ్ అయితే మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ part 1 part 2 అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో రీజనింగ్లో వచ్చేసి మనకి 25 questions 25 marks కేటాయించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసి 25 questions 25 marks. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో వచ్చేసి 50 questions 50 marks. ప్రొఫెషనల్ నాలెడ్జ్లో వచ్చేసి 50 questions 100 marks. టోటల్ వచ్చేసి 120 minutesకి అయితే ఈ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి టోటల్గా 150 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. 150 questions అండ్ టోటల్గా 200 marks అయితే ఇందులో అయితే మనకైతే కేటాయించడం జరుగుతుంది. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ, వైజాగ్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్కి అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ పర్సనల్ ఇంటర్వ్యూ. మీరు ఒకవేళ ఎగ్జామ్లో కూడా షార్ట్ లిస్ట్ అయిన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది కదా, అప్పుడు డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకుంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది కదా, ఆ అప్లికేషన్ అయితే ప్రింట్ చేసుకొని మీరైతే అది కూడా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే 10th సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా ఏదన్నా ఒకటి అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రిలవెంట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్ దానికి బీఈ బీటెక్ మీకు ఏం క్వాలిఫికేషన్ అన్నీ అయితే సెమ్ వైజ్ అయితే మార్క్ షీట్స్ అండ్ అన్ని సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెబ్సైట్ వచ్చేసి మనకైతే ఈ వెబ్సైట్ www.pnbindia.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే ఆ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి జస్ట్ 59 rupees పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 1000 ప్లస్ జిఎస్టీ 1180 rupees అయితే అదర్ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ పర్సన్స్ ఓసీ వాళ్ళు అయితే మనకి 1180 rupees పే చేసి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ మన పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్ వచ్చి 59 పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకుంటే మనకి వెబ్సైట్ అయితే చెప్పాను, ఆ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే మనకి యూపీఐ త్రూ కూడా ఉండడం జరుగుతుంది. యూపీఐ త్రూ మీకు ఈజీగా అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ చూసుకుంటే డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ అడుగుతుంది. ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి 20 KB to 50 KBలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి మనకి 10 KB to 20 KBలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బ్లాక్ లేదా బ్లూ ఇంక్ తోటి మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ పైన వేసి దాన్ని జేపీజీలో స్కాన్ 20 KB to 50 KBలో స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ రైటెన్ డిక్లరేషన్ ఇది కూడా వచ్చేసి మనకి 50 KB to 100 KBలో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ చూసుకుంటే 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది PDF ఫార్మాట్లో 500 KB లోపల. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 500 KB లోపల PDF. అండ్ డిజబిలిటీ పర్సన్స్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి దాని సర్టిఫికేట్ అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని కూడా స్కాన్ చేసి 500 KB లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి ఇయర్ వైజ్, సెమిస్టర్ వైజ్, కన్సల్టెంట్ మార్క్స్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీరైతే ఫార్మేట్లో పెట్టేసి దానికి ఒక PDF చేసి 500 KBలో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మీరైతే PDFలో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్
వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉన్న అన్ని ఏ డాక్యుమెంట్ అయినా సరే 500 KB లోపల పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వెబ్సైట్ వచ్చేది www.pnb పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని కొడితే మీకైతే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో దానికైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.